హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి, A3 గా మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేసింది. రాజ్ తరుణ్తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో తాము పెళ్లి చేసుకున్నామని తెలిపింది. 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. తనను రాజ్ తరుణ్, మాల్వి డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని వాపోయింది. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రశ్నిస్తే చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్ బెదిరించారని లావణ్య పోలీసులకు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు కావాలని, అతన్ని వదులుకోనని లావణ్య చెప్తోంది. మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని, రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళతానని లావణ్య తేల్చి చెప్పింది. హీరో రాజ్ తరుణ్ కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.